ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మీకా 7వ అధ్యాయము 19వ వచనము. ఆయన మరలా మన యందు జాలిపడను, మన దోషములను అణచివేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ యందు దేవుడు జాలిపడు వారై ఉన్నారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దోషము అనగా రెగ్యులర్గా నా 2 నిమిషాల సందేశం వినేవారు ఈ మాటను అనేక సార్లు విని ఉంటారు. ఒక పాపమును పథకము ప్రకారముగా చేయడాన్ని దోషము అంటారు. గమనించండి ప్రియులారా, అందుకని దావీదు అంటాడు, నా పాపములు నా దోషములు నాకు తెలిసే ఉన్నాయి. నేను మొదటిగా పాపం చేశాను, ఆ పాపాన్ని ఒక పథకం ప్రకారంగా కంటిన్యూ చేసి మీ దృష్టికి ప్రభువా నేను పాపము మటుకే కాదు దోషము కూడా చేసి ఉన్నాను ప్రభువా అంటాడు. ఈ ఉదయకాల సమయంలో పాపం చేశారు, అయితే పాపాన్ని విడిచిపెట్టలేక ఆ పాపాన్ని ఒక పథకం ప్రకారంగా మీరు చేస్తూ ఉంటే పాపము దోషము మీ నుంచి తొలగిపోనట్లుగా దేవుడు మీకు సహాయము చేయాలని మీ యందు దేవుడు జాలిపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో తిరిగి అదే పాపపు జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నారా? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవుని వైపుకు మీరు తిరిగినట్లయితే మరలా ఆయన మీ యందు జాలిపడి మీ మీదికి రావాల్సినటువంటి శాపము, మీ మీదికి రావాల్సినటువంటి ఉగ్రతను దేవుడు తొలగించి మీ ఎడల దేవుడు జాలిపడి, దేవుడు కనికరపడి, దేవుడు ఆయన ప్రేమను వెల్లడిపరిచి మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన గొప్ప మార్పును మీ జీవితంలో తీసుకురాబోతుంది. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, మీకును తండ్రికి నీ పరిశుద్ధాత్మకు విరోధముగా మేము పాపము చేస్తున్నాం, దోషము చేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. జాలి కలిగిన దేవా, మా ఎడల కనికరాన్ని చూపించండి మీరు చెప్పగలిగితే ఆ ప్రేమ కలిగిన దేవుడు మిమ్మల్ని క్షమించి మీ మీదికి రావాల్సిన ఉగ్రతను దేవుడు తొలగించి దేవుడు మెండైన దీవెనలు కుమ్మరించాలని ఆశపడతా ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, జాలి కలిగిన మా దేవా, ఈరోజు ఎవరైతే ప్రభువా నీ సన్నిధిలో మోకాళ్ళొంగి వారిని వారు తగ్గించుకుని ప్రార్థన చేసి ఉన్నారో కనికరించి గొప్ప కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.